Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem related to some basic concepts of chemistry. Intermediate first year or 11th class chemistry లో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, అందులో ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం చేద్దాం. స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకొని ప్రాబ్లం, అది కూడా లిమిటింగ్ రియేజెంట్ రిలేటెడ్ ప్రాబ్లం. చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, డైనైట్రోజన్ అండ్ డైహైడ్రోజన్ రియాక్ట్స్ విత్ ఈచ్ అదర్. డైనైట్రోజన్ డైహైడ్రోజన్ రియాక్ట్ అవుతున్నాయంట టు ప్రొడ్యూస్ అమ్మోనియా. అమ్మోనియా వస్తుంది అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఫాలో అవుతూ రియాక్ట్ అయిపోయి ఈ రెండు అమ్మోనియాని ఇస్తున్నాయి అన్నాడు. గుడ్. క్లియర్గా స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకే, గుడ్. దాన్ని మనం నోట్ చేద్దాం. సో ఫస్ట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, డైనైట్రోజన్ రియాక్ట్స్ విత్ డైహైడ్రోజన్ 3 moles. ఓకేనా? వి గెట్ అమ్మోనియా అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్ అని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు. గుడ్, బాగుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమడుగుతున్నాడు ఇక్కడ అతను, ఏం రిక్వైర్మెంట్ ఏంటి అంటే, క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ అమ్మోనియా ప్రొడ్యూస్డ్. ప్రొడ్యూస్ అవుతున్న అమ్మోనియా మాస్ కావాలి. ఇఫ్ ఎప్పుడు 2 × 10³ grams ఆఫ్ డైనైట్రోజన్ రియాక్ట్స్ విత్ 1 × 10³ grams ఆఫ్ డైహైడ్రోజన్. సో అంత వెయిట్ ఉన్న డైనైట్రోజను ఇంత వెయిట్ ఉన్న డైహైడ్రోజన్తో రియాక్ట్ అవుతే ఎంత అమ్మోనియా వస్తుందో చెప్పు అన్నాడు. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏంటి, విల్ ఎనీ ఆఫ్ ద 2 రియాక్టెంట్ రిమైన్స్ అన్రియాక్టెడ్. ఈ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఈ ఇద్దరు రియాక్టెంట్లో ఎవరైనా కొంత రియాక్ట్ అవ్వకుండా మిగిలిపోతారా అని అడుగుతున్నాడు. అది మిగిలేదు లేదు తర్వాత మాట్లాడు. ముందు ఇది కదా మనకి ఈక్వేషన్. బేస్డ్ ఆన్ ది స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ వీ కెన్ కన్క్లూడ్ వన్ థింగ్. హియర్ 1 mole nitrogen combines with 3 mole hydrogen, we get 2 mole ammonia. ఇది కదా మనకున్న డేటా. సరే, అన్ని వెయిట్స్ అడుగుతున్నాడు. సో 1 mole నైట్రోజన్ అంటే మాస్ కదా, మాలిక్యులర్ మాస్ N2. 2 నైట్రోజన్ కదా, 14 + 14 28 grams. సో 28 grams నైట్రోజను. H2 అంటే ఈచ్ హైడ్రోజన్ అటామిక్ మాస్ 1, 2 ఉన్నాయి కాబట్టి 2, అలాంటివి 3 moles ఉన్నాయి కాబట్టి 6 grams అవుతుంది. 28 grams నైట్రోజను 6 grams హైడ్రోజన్తో రియాక్ట్ అవుతే 2 × 17, 14 + 3 17, దట్ ఈస్ ఈక్వల్ 34 grams అమ్మోనియా వస్తుంది. ఇది మనకున్న బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుంచి ఇన్ఫర్మేషన్. ఓకే, సో క్లియర్. హియర్ మనం ఇట్లా రాయొచ్చు. మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే, హియర్ 28 grams ఆఫ్ నైట్రోజన్ రియాక్ట్స్ విత్ 6 grams ఆఫ్ హైడ్రోజన్ అండ్ గివ్ 34 grams ఆఫ్ NH3. ఎలా? అకార్డింగ్ టు స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ లేదా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. దాన్ని బేస్ చేసుకొని మనం ఇది చెప్పగలం. ఓకే, బాగుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఇన్ని గ్రామ్స్కి ఇన్ని గ్రామ్స్ రియాక్ట్ అయితే ఎంత వస్తుంది అన్నాడు. ఇప్పుడు మనం ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్, ఎవరు లిమిటింగ్ రియేజెంట్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ కొంచెం జాగ్రత్త. ఇక్కడ 6కు 28 grams నైట్రోజన్ కావాలి. 6 gramsకు 28, 6కు 28. మరి 1 gramకి ఎంత కావాలి? బై 6 వేస్తే 4.7 4.67 అప్రాక్సిమేట్గా వస్తుంది. అంటే 6 grams హైడ్రోజన్కి 28 grams నైట్రోజన్ రియాక్ట్ అవ్వాలి అకార్డింగ్ టు ఈక్వేషన్. అంటే 1 gram హైడ్రోజన్కి అప్రాక్సిమేట్గా 4.7 grams కావాలి. ఓకేనా? అరౌండ్ 1:4.7 లేదా 1:5 రేషియో ఉండాలి. అది కదా. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడు, నైట్రోజన్ ఎంత ఇచ్చాడు? 2 × 10³ 0.00 మర్చిపోదాం. 2 × 10³. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 1 × 10³. అంటే జస్ట్ హైడ్రోజన్ మాస్ 1 × 10³ అంటే 1000 grams, 2 × 10³ అంటే 2000 grams. జస్ట్ డబల్ ఉందంతే.
కానీ ఎన్ని టైమ్స్ ఉండాలి హైడ్రోజన్ కంటే నైట్రోజను? 4.7 టైమ్స్ గ్రేటర్గా ఉండాలి అకార్డింగ్ టు గివెన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. 4.7 టైమ్స్ ఎక్కువ వెయిట్ 1% హైడ్రోజన్తో రియాక్ట్ అవుతే అమ్మోనియా వస్తుంది. కానీ ఇక్కడ 1:4.7 ఉండాల్సింది, మనకి ఎంత ఇచ్చాడు? 1:2 రేషియోలో ఇచ్చాడు. అంటే నైట్రోజన్ వెయిట్ అనేది రిక్వైర్డ్ కన్నా తక్కువ ఉంది కదా. అంటే తక్కువ ఉంది అంటే ముందే తొందరగా కన్జ్యూమ్ అయిపోతుంది. అదే లిమిటింగ్ రియేజెంట్, లిమిట్గా ఇచ్చాడని అర్థం. సో గివెన్ మాస్ ఆఫ్ లేదా గివెన్ వెయిట్ of N2 is less when compare with H2. ఓకే, అంతే కదా. హైడ్రోజన్తో కంపేర్ చేస్తే ఇచ్చిన నైట్రోజన్ వెయిట్ తక్కువగా ఉంది. టు కంప్లీట్ రియాక్ట్ లేదా అకార్డింగ్ టు స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. కాబట్టి ఏం చెప్పచ్చు? హెన్స్ కాబట్టి డైనైట్రోజన్ N2 ఈజ్ ఏ లిమిటింగ్ రియేజెంట్ అంటే దట్ డిసైడ్స్ ద అమౌంట్ ఆఫ్ ప్రోడక్ట్ ఒబ్టైన్డ్. అది తక్కువ ఉంది కాబట్టి అది మొత్తం కన్జ్యూమ్ అవుతుంది. హైడ్రోజన్ ఎక్కువ ఉంది, అది మిగిలిపోతుంది. అంటే ఎంత ప్రోడక్ట్ రావాలా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇప్పుడు ఎవరు తక్కువ క్వాంటిటీలో ఉంటారో, అంటే ఎవరైతే లిమిటింగ్ రియేజెంటో, ఎవరైతే రియాక్షన్ కంప్లీట్గా కన్జ్యూమ్ అవుతారో వాళ్ళు. ఎవరిది ఇక్కడ? నైట్రోజన్. ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంది. 1:4.7 ఉండాల్సి ఉంటే 1:2 రేషియోలో ఉంది. అంటే నైట్రోజన్ 4.7% ఉండాల్సింది 2% ఉంది, అంటే చాలా తక్కువ ఉంది. కాబట్టి అది డిసైడింగ్ ఫ్యాక్టర్, దాన్ని లిమిటింగ్ రియేజెంట్ అంటాం. ఇప్పుడు దాన్ని కన్సిడర్ చేద్దాం. సో దీన్ని మాత్రమే మనం ఇప్పుడు కన్సిడర్ చేయాలి. వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకొని ఎంత వస్తుందో డిసైడ్ చేయొచ్చు. సరే, మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఓకేనా, అమౌంట్ ఆఫ్ NH3 obtained from 28 grams nitrogen is equal to ఎంత వస్తుంది? 28 grams నైట్రోజన్ రియాక్ట్ అవుతే 34 grams వస్తుంది. అమౌంట్ ఆఫ్ NH3 obtained from 28 grams నైట్రోజన్ ఎంత వస్తుంది? 34. ఓకేనా. బట్ మన క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి? అమౌంట్ ఆఫ్ NH3 obtained, క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ NH3 obtained ఫ్రమ్ ఎక్కడ ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాడు? మన నైట్రోజన్ కదా మెయిన్. సో 28 గ్రామ్ నైట్రోజన్కు 34 వస్తుంది. ఎంత నైట్రోజన్ ఇచ్చాడు క్వశ్చన్లో? 2 × 10³ గ్రామ్స్ నైట్రోజన్కి ఎంత వస్తుంది అన్నాడు. దీనికి ఇంత అవుతే దీనికి ఎంత? విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం? 34/28 ఇంటూ 2 × 10³. ఓకేనా. 2 1s 2 14s. ఓకేనా. ఫైనల్గా చేస్తే ఎంత వస్తుందంటే 2.4286 × 10³ గ్రామ్స్ వస్తుంది. దిస్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ అమ్మోనియా ఫార్మ్డ్ వెన్ దీస్ వెయిట్స్ ఆర్ గివెన్. క్లియర్? ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నాడు? విల్ ఎనీ ఆఫ్ ద 2 రియాక్టెంట్స్ రిమైన్స్ అన్రియాక్టెడ్? ఒకవేళ ఈ రియాక్షన్లో ఈ ఇద్దరు రియాక్టెంట్లు ఎవరైనా రియాక్ట్ అవ్వకుండా కొంత మిగిలిపోతారా? ఎవరు మిగిలిపోతారు? నైట్రోజన్ ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ ఇచ్చాడు కదా, అది కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోతుంది. ఇంకెవరు మిగులుతారు? హైడ్రోజన్ మిగులుతుంది. ఎస్, H2 remains unreacted. ఓకేనా. హైడ్రోజను రియాక్ట్ అవ్వకుండా మిగిలిపోతుంది. అది కూడా ఎంత? సమ్ అమౌంట్. ఓకేనా. మన క్వశ్చన్ అది ఎంత అని అడగలేదు, అడిగింటే అది కూడా క్యాలిక్యులేట్ చేసిండు వాళ్ళు. సో సమ్ అమౌంట్ ఆఫ్ H2 రిమైన్స్ అన్రియాక్టెడ్. ఇది మనకు క్వశ్చన్. ఓకేనా. సో ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్ ఎవరైనా డిసైడ్ చేస్తే మనం స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ నుంచి ఎంత కావాలో అంత ఉంటే పర్లేదు, లేదంటే ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్ కనుక్కుంటే దాన్ని మాత్రం బేస్ చేసుకొని ప్రోడక్ట్ను గెస్ చేయొచ్చు. Hope you understand. Keep watching for more videos. Thank you. If it is useful to you, please like and share to someone. Thank you.